తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు దగ్గుపాటి సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇలా చాలామంది, అదేవిధంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, ముఖ్యమైనటువంటి హీరోలు నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇంకా చాలామంది, దాదాపుగా 40 నుంచి 45 మంది ఒక బృందంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పాల్గొన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ మీటింగ్ అనేది ముందుగా అనుకున్నది ఏం కాదు. ఈ పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగినటువంటి ఒక సంఘటనతో అనుకోని, ఊహించని విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగుగా మనం చెప్పవచ్చు. వాస్తవంగా పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా ఒక మహిళ చనిపోవడం, ఆ మహిళా వివాదం అనేది రేవంత్ రెడ్డి గారు దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం, అసెంబ్లీలో దానిపైన ఘాటుగా స్పందించడం, తర్వాత అల్లు అర్జున్పై కేసు నమోదు కావడం, బెయిల్ రావడం, బయటికి రావడం, తర్వాత ఆ ఇంటిపై దాడి జరగడం, ఇలా వరుసగా అనేక సంఘటనలు జరిగిన సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే దిల్ రాజు కొద్దిగా చొరవ తీసుకొని ముందుకు రావడం జరిగింది. అయితే నిన్నటి నుంచి అందరు అనుకున్నట్టు సినిమా ఇండస్ట్రీ పెద్దలంటే సరే, ఎవరు ఎలా ఏమనుకున్నా కూడా ముఖ్యంగా మనకు ఇలాంటి సమస్యపై స్పందించడానికి మెగాస్టార్ చిరంజీవి గారు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ మీటింగ్లో ఉంటారని అందరూ భావించారు. కానీ వాళ్ళిద్దరు కూడా హాజరు కాలే. కానీ సినీ వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం మోహన్ బాబుకి ఏదో కేసుల విషయాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అదేవిధంగా చిరంజీవి గారు షూటింగ్ విషయంలో బయట ఉన్నారని చెప్తున్నారు. అది నిజమా కాదన్నది మనకైతే తెలియదు. సరే, ఓకే, రైట్. వీళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు ఒక 2-2.5 గంటల పాటు సమావేశం జరిగింది. జనరల్గా వీళ్ళందరూ కూడా సినీ పరిశ్రమ అంతా కూడా వాళ్ళ డిమాండ్ల గురించి మాట్లాడడానికి అక్కడ పోయినరు. కానీ వాళ్ళు ఏమీ మాట్లాడినట్టు మనకు అనిపించట్లేదు. మొత్తం ముఖ్యమంత్రి గారే అక్కడికి పోయిన వెంటనే తాను ఏమైతే చెప్పాలనుకున్నాడో అవన్నీ చెప్పేశాడు. ఆయన ముఖ్యంగా కోరింది ఏంది? ఈ చిత్ర పరిశ్రమ పట్ల నాకు వ్యతిరేకత భావన ఏం లేదు, నాకు ఒక వ్యక్తి మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదు. అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి నాకు ఇది ఈగో లేదు అనేది ఆయన వ్యక్తం చేయడంతో పాటు ఈ చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళి ఒక ఫిల్మ్కు హైదరాబాద్ను హబ్బుగా మార్చాలని, అదేవిధంగా ఆ విధమైనటువంటి లొకేషన్ స్పాట్స్ మన హైదరాబాద్లో ఉన్నాయని, ఇంకా కావాల్సిన అభివృద్ధి చేస్తామని చెప్తూనే ఇక మీదట బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంపు అనేది ఉండదు, అదేవిధంగా ఇప్పటి నుంచి టికెట్ల రేట్లపై సెస్ విధించడం జరుగుతుంది, ఆ వచ్చిన సెస్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుంది అని చెప్తూనే ఇంకొక వైపు చిత్ర పరిశ్రమ కూడా పార్టిసిపేషన్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్, అంటే చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, మాతో కలిసి పని చేయాలి, అదేవిధంగా ప్రచారం చేయాలి అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ప్రచారం అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మనకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ డ్రగ్స్ అనే సమస్య ఉంది, యాంటీ డ్రగ్స్గా నటీనటీమణులు ప్రచారం చేయాలని, అదేవిధంగా మీరు భాగస్వామ్యం కావాలని, అదేవిధంగా కొన్ని పరిశ్రమలకు సంబంధించి మీరు పెట్టుబడులు కూడా పెట్టాలని ఆయన కోరడం జరిగింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఓకే, రైట్, అంతవరకు బాగానే ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఆయన ఆలోచన విధానం కానీ ఆయన ధోరణి కానీ మనం చూస్తే వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఏదో నాగార్జున గారు ఒకరిద్దరు బుక్ ఇచ్చే సందర్భంలో తప్పక ఎక్కడ కూడా ఆయన యొక్క ముఖ కవలికలు అనేటివి వాళ్ళ పట్ల పాజిటివ్గా ఉన్నట్లు మనకు అనిపించట్లేదు. బాగా గమనించండి. ఎందుకు అనిపించట్లేదంటే ఈ మధ్యకాలంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు, మొదటిగా ఈ హైడ్రా వివాదంలో నాగార్జున గారికి సంబంధించినటువంటి కన్వెన్షన్ కొట్టేయడం, తర్వాత జరిగినటువంటి వివాదంలో కొండా సురేఖ గారు నాగార్జున మీద వివాద వ్యాఖ్యలు చేయడం, ఆయన ప్రభుత్వాన్ని సంప్రదించకుండా డైరెక్ట్ కోర్టుకు వెళ్ళడం తన కుటుంబ పరువును కాపాడడం కోసం, అక్కడ కొద్దిగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేత మన రేవంత్ రెడ్డి గారు కానీ కొద్దిగా ఈగో హర్ట్ అయినట్టు అనిపించింది. అదేవిధంగా ఈ పుష్ప సంఘటన సందర్భంగా కూడా
చాలామంది చెప్తున్నది ఏంటంటే, వాస్తవంగా మనకు కూడా అనిపిస్తున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి పేరును అల్లు అర్జున్ అనేది పలకలే. ఒక వాళ్ళ సినిమా ప్రమోషన్ మీటింగ్లో కొంత టైం పట్టింది తీసుకోవడానికి. అది కొద్దిగా ఆయన పక్కన వాళ్ళు ఏదో చేయడం, దాన్ని హర్ట్ లేదా ఈగోగా ఫీల్ కావడం, ఇలాంటి కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు సినీ పరిశ్రమ నన్ను గుర్తించలేదు, దాంతో బాగా ఇదే అయిపోయాడు. ఈ గుర్తింపు లేదు, నాకు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఆయన వ్యవహరించడం జరిగింది. ఇంతమంది పోయి మీటింగ్ జరిగినా కూడా నాకు తెలిసినంత వరకు ఆయన ఎటువంటి మార్పు అయితే రాలేదు. సరే, ముందు ముందు ఏం జరుగుతుందో పక్కన పెడితే, ఇలాంటి కొన్ని ఆలోచనలను ఒక రకంగా చెప్పాలంటే డిమాండ్లు అనలేం, కానీ కొన్ని ఆలోచనలు చిత్ర పరిశ్రమతో ఆయన పంచుకోవడం జరిగింది. సరే, ఈ ఆలోచనల పట్ల వాళ్ళు ఎట్లా స్పందిస్తారనేది చెప్పాలంటే, మీటింగ్ అయిన తర్వాత దిల్ రాజు గారు ఇలాంటి విషయాలపైన చెప్పినారు. సీఎం గారు ఏం చెప్పినారని చెప్తున్నారు తప్పక మేమేం అడిగింది అంటే, చిత్ర పరిశ్రమ రేవంత్ రెడ్డి గారిని ఏం అడిగిందనే విషయాన్ని ఆయన ఏం చెప్పలే. కొంతమంది విలేకరులు అడగంగా మీకు బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందంటే అది పెద్ద విషయం కాదు, అదేం చిన్న విషయము, దాని గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ముందు ఈ యొక్క తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి మనం ఏం చేయాలి, సీఎం గారు ఒక కాన్క్లేవ్ పెట్టమన్నారు, హాలీవుడ్ అవసరమైతే బాలీవుడ్ మొత్తం ఇక్కడ ఆహ్వానించి ఈ హైదరాబాద్ను ఫిల్మ్కు ఒక హబ్గా తయారు చేయాలనే ఆలోచన మాకు పంచుకోవడం జరిగింది అని మనకు దిల్ రాజు చెప్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళందరూ పోయింది కూడా ఈ అల్లు అర్జున్ వివాదాన్ని సమాప్తం చేయడానికి, అదేవిధంగా రాబోయే సినిమాలకు బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనే ఉద్దేశంతో పోవడం జరిగింది. కానీ వీళ్ళు అడగలేకపోయారు. కారణం ఏంటంటే అక్కడ ముఖ్యమైన వివాదం అల్లు అర్జున్ విషయం ఉంది కాబట్టి మనకై మనం తొందరపడితే ఏమైనా అవుతుందేమో, మెల్లమెల్లగా ఆలోచిద్దాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండి ఉండొచ్చు. అయితే వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, ఈ తెలుగు ఫిల్మ్ అనేది వాస్తవంగా ఎటువంటి భేషజాలు లేకుండా బేషరత్తుగా తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒకప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాంటి మద్దతునే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి టాలీవుడ్ మొత్తం అండగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. అలా కోరుకోవడానికి కారణాలు ఉన్నాయి. సరే, ఆయన అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అలాంటి ఆలోచనలు ఉండవచ్చు. లేదా ఇంకొక అనుమానం కూడా ఆయనకు ఉంది. గత ప్రభుత్వము కేసీఆర్ గారు దాదాపు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వం ఒకే ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు కొనసాగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చిత్ర పరిశ్రమ అనేది ఆ ప్రభుత్వంతో సుదీర్ఘంగా అనుబంధం అనేది ఉంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పడుతున్నటువంటి అనుమానం ఏంది, ఇప్పటికి కూడా టాలీవుడ్ అంతా కూడా కేసీఆర్ గారికి, ముఖ్యంగా కేటీఆర్ గారికి అనుకూలంగా ఉందని, కేటీఆర్ గారితో చాలా మంది సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అవి ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు లైట్గా తీసుకోలేకపోతున్నారు. అందుకే ఆయన గుర్తింపు కోరుకుంటున్నది. ఈ మధ్యకాలం మనం చూస్తే గిన ఆయన చెప్పినటువంటి స్లోగన్ ఏందాకేంది, మామూలుగా పార్టిసిపేషన్ ఉండాలంటున్నాడు. అదే అంటే మీరు భాగస్వామ్యం కావాలి, ప్రచారం చేయాలి, పెట్టుబడులు పెట్టాలి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏ పెట్టుబడులు పెట్టాలి అంటే చిత్ర పరిశ్రమ కోసమే పెట్టుబడులు పెట్టాలన్నా, లేదా ఏమన్నా వేరే కంపెనీల కోసం పెట్టుబడులు పెట్టాలన్నా అనేది ఒక అంశం. రెండోది ప్రచారం చేయాలంటున్నాడు. అంటే చిత్ర పరిశ్రమ కోసం ప్రచారం చేయాలన్నా, లేదా మీ ప్రభుత్వానికి సంబంధించిన పథకాల ప్రచారం చేయాలన్నా అనేది కూడా మనకు ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వము హాస్టల్స్కి సంబంధించి మెస్ ఛార్జీలు పెంచినప్పుడు దానికి సంబంధించిన ఒక ప్రచారాన్ని జయసుధ, అన్నపూర్ణమ్మ, ఇంకొక బాలుడితో చేయించారు. అలాంటి ప్రచారం ఏమైనా కావాలని కోరుకుంటున్నారా అనేది మనకు క్లారిటీ రావాల్సి ఉంటుంది. సరే, ఏదేమైనా ఫైనల్గా ఏంటంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఈ మీటింగ్ అంతా హఠాత్తుగా జరిగినటువంటి ఒక పరిణామంగానే మనం భావించుకోవాలి. కేవలం ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఈగోను తగ్గించాలి, ఆయన శాంతింప చేయాలన్నది మాత్రమే వీళ్ళందరూ పోవడం జరిగింది. అంతేగాని ఇలా డిమాండ్లు వాళ్ళు ముఖ్యమంత్రి ముందు పెట్టలేదు. మళ్ళీ దీనిపై ఏదో మంత్రుల ఉపసంఘం ఉంటుందని, అదేవిధంగా ఫిలిం వాళ్ళ వైపు నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ కోఆర్డినేషన్ పరంగా భవిష్యత్తులో చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తాం, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అంటున్నారు. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది కదా, మీరు ఏదో ఈరోజు నన్ను వచ్చి కలిసిపోయినంత మాత్రాన్ని ఏం కాదు,
మీరు నిరంతరం మా ప్రభుత్వం ఉన్నంత వరకు మాతో బాగుండాలనేటువంటి ఆలోచన అటువైపు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఎన్ని ఆశలతో పోయినా మనకు తెలియదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పోయిన తర్వాత వీళ్ళు అవమానమే జరిగింది వాళ్ళకు. ఎందుకంటే అక్కడ ఆయన యొక్క ముఖ కవలికలు కానీ ఆ సమావేశం జరిగినంతసేపు ఎక్కడ కూడా ఆయన పీస్ఫుల్గా ఉన్నట్లు కానీ వాళ్ళ పట్ల పాజిటివ్గా ఉన్నట్లు కానీ మనకేం కనిపించట్లేదు. అంటే సినిమా వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకున్నారు, మనము ప్రభుత్వం నుంచి ఏదైనా బెనిఫిట్ పొందాలనుకున్నారు. చిత్ర పరిశ్రమ మనం ప్రభుత్వం నుంచి ఏదైనా బెనిఫిట్ పొందాలని వాళ్ళు పోయినరు. కానీ అక్కడ పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచించారు, చిత్ర పరిశ్రమ నుంచి మనకి ఏదైనా ఒక బెనిఫిట్ వస్తుందా రాలేదని ఆలోచించుండు. అందుకే దీన్ని మనం బెనిఫిట్ షో అంటున్నాం. అంటే అక్కడ జరిగిన షో అంటే మనం షో అంటే ప్రదర్శన. ఆ ప్రదర్శన అంతా కూడా ఏం జరిగింది, వాళ్ళు ఒకవైపు నుంచి గవర్నమెంట్ నుంచి మనకు బెనిఫిట్ వస్తుంది వాళ్ళు ఆలోచించారు, గవర్నమెంట్ మనకు చిత్ర పరిశ్రమ నుంచి మనకు బెనిఫిట్ కావాలని వాళ్ళు ఆలోచించారు. ఇదంతా ఒక బెనిఫిట్ షో లాగా జరిగింది. సరే, ఫైనల్గా ఎవరు ఎలా అర్థం చేసుకున్నా ఇక్కడ జరిగినటువంటి ఈ సమావేశం ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని మలుపులు తిరిగిపోతుందో చూడాలి. ఎందుకంటే ఇక్కడ బాగా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే మనమే చిత్ర పరిశ్రమ కూడా తక్కువగా అంచడేయడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యులే. ఎందుకంటే ఏమన్నా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా దేశానికి కూడా సహాయం అందిస్తారు, ఆర్థిక సహాయం. అందులో మనం రెండో ఆలోచన లేదు, ఏం వేరే ఆలోచన కూడా లేదు. కాకపోతే వాస్తవంగా సినిమా వాళ్లకు ఏమన్నా ప్రభుత్వం నుంచి బెనిఫిట్ కావాలని ఆలోచనతో అక్కడ పోతారు. లేకపోతే అంత ఈజీగా అక్కడ పోరు కదా, వాళ్ళ టైం కేటాయించుకొని. ఏదేమైనా ప్రభుత్వం అనేది వాళ్ళు ఇంకా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమంటున్నారు, టికెట్ల రేట్లు పెంచబోమంటున్నారు. ఈ రెండూ జరిగినప్పుడు తిరిగి మళ్ళా వాళ్ళు గవర్నమెంట్తో కలిసిమెలిసి ఉండడానికి కానీ మళ్ళీ చర్చలు జరపడానికి కానీ ఎంతవరకు అవకాశం ఉంటుందో చూడాలి. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి మంత్రులు ఉపసంఘం వేస్తామంటున్నారు, అటువైపు నుంచి చిత్ర పరిశ్రమ నుంచి కొంతమంది సభ్యులతో ఒక కమిటీ వేస్తామంటారు. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సరే ఈ సమస్యలన్నీ కామన్ కాబట్టి కొంతమంది రేవంత్ రెడ్డికి నచ్చజెప్పో, లేకపోతే ఆయన స్వతహాగా కొన్ని రోజుల పాటు నన్ను బతిమలాడాలనో లేదా నన్ను గుర్తించాలనే ఉద్దేశంతో కొంత టైం వాళ్ళని వెయిట్ చేయించి ఆ తర్వాత అందరిలాగానే సరే పెంచుకోపోండి చూసుకోపోండి అనేటువంటి అనుమతి ఇస్తారో లేదో చూడాలి. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు ఆయన గుర్తింపు అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా అటువైపు వాళ్ళ గురువు గారు మాదిరిగా ఈ చిత్ర పరిశ్రమను కేవలం జాతీయ స్థాయిలో కదా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోవాలంటున్నాడు. చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఆలోచనలు ఉన్నాయి. మరి ఆయన ఉన్న ఆలోచనలు ఏంది, ఆయన రాష్ట్రానికి సీఎం అనుకుంటున్నారో లేదా దేశానికి ప్రధానమంత్రి అనుకుంటున్నారో. సరే, ఏదేమైనా మన ఆలోచన అతని పట్ల ఎట్లున్నా కూడా డెవలప్ చేస్తే మంచిదే. కానీ ఇక్కడ కూడా స్వార్థపూరితంగా ఎవరికో మేలు చేకూర్చాలని, ఎవరి మీద అనుమానాలతో ఇంకొకరిని అవమానపరిచే విధంగా